యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నువ్వేం చేస్తావో, వాళ్ళని ఎలా అడుగుతావో నాకు తెలీదు. నా డబ్బు నాకు కావాలి, నా డబ్బు నాకు కావాలి, అంతే. అమ్మా, గోడకేసిన సున్నం, గుడి ముందు వేసిన దానం వెనక్కి తిరిగి రావమ్మా. అవును కాకమత్త, నువ్వు ఏడ్సినా కింద పడి దొర్లినా ఒక్క పైసా కూడా తిరిగి రాదు. ఏదేమైనా నీకు చాలా రుణపడిపోయాను కాంతమత్త. ఎందుకే? మీ బుర్ర తక్కువ పోతరాజు పుణ్యమా అని మా సెల్లెలకి కానుకలు కొనియగలుగుతున్నాను. ఆస్తి మొత్తం పోగొట్టుకున్న మా బాబాయికి ఓ ఇల్లు కూడా కొనిపోతున్నాను. ఇంతకన్నా గొప్ప కార్యం ఎవరు చేస్తారు చెప్పు? ఏదేమైనా ఈ గొప్పతనం మొత్తం నీకే దక్కింది కాంతమత్త. లేదు లేదు లేదు, ఈ గొప్పతనం నాకు కూడా దక్కాలి. ఎందుకంటే నేనెంతో తెలివిగా మోసపోబట్టే కదా నీకు ఆ మొత్తం మంది వచ్చింది. ఈ పోటీలో నువ్వు గెలిచింది. అవునవును, నే కూడా ఎంతో కొంత ఇస్తానులే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరు సూపర్ అండి. అమ్మా, పైకి కనబడవు గాని నీకు లత మీద ఎంత ప్రేమమ్మా. డైరెక్ట్గా అయితే ఏమన్నా అనుకుంటుందని ఇలా పోతరాజు ద్వారా లతకి హెల్ప్ చేసావన్నమాట. రియల్లీ యువర్ గ్రేట్ అమ్మా. నువ్వు నిజంగా సూపర్ గ్రేట్ అమ్మా. అత్త, నువ్విలాగే మోసపోతుండాలని, మమ్మల్ని గెలిపిస్తూ ఉండాలని, మా సెల్లల జీవితాన్ని, మా బాబాయ్ జీవితాన్ని చక్కబెడుతూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను కాంతమత్త. కాంతమ్మ గారికి, కాంతమ్మ గారికి జిందాబాద్, జిందాబాద్. కాంతమ్మ గారికి జిందాబాద్, కాంతమ్మ గారికి జిందాబాద్. ఒరే పీరాజు, నిన్ను ఎక్కడ మీ నాన్న? పైన కాదమ్మా, కింద చూడండి. నా కింద కాదమ్మా, మీ కాళ్ళ కింద చూడండి. అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. ఇంకోసారి ఇలాంటి పొరపాటు చేయనమ్మా. నన్ను క్షమించండి తల్లే. సర్లే లే. నిన్ననుకుని ఏం లాభం? దీనంతటికీ కారణం ఆ చిట్టమే కదా. ఇదంతా చేసింది దాని చెల్లెల్ని కాపురానికి పంపించడానికే కదా. దాన్ని కాపురానికి ఎలా పంపిస్తుందో నేను చూస్తాను. అవునమ్మా, ఆ లత కాపురానికి వెళ్ళడానికి వీల్లేదు. ప్రాణం పోయినా దాన్ని కాపురానికి పంపించకూడదు. అక్క, సెల్లి, నీకు చిన్న సర్ప్రైజ్. ఏంటక్క అది? నీకు చెప్పేదాన్ని అయితే సర్ప్రైజ్ అని ఎందుకంటాను సెల్లి. రా, హాల్లో చూపిస్తాను. వర్మ వచ్చాడా అక్క? పిచ్చి సెల్లి, మనిషి ఇక్కడున్నా మనసు మాత్రం వర్మ దగ్గరే ఉందని నాకు తెలుసమ్మా. నేను అడిగినా నువ్వు సమాధానం చెప్పలేదంటే వర్మ రాలేదని అర్థమైందక్క. రాకెక్కడికి పోతాడు సల్లి? సెవలిచ్చుకు మరీ లాకొచ్చాను. ముందు నువ్వు హాల్లోకి పద 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 పద. అబ్బా, ఆ సర్ప్రైజ్ ఏంటో త్వరగా చెప్పక్క.
తినబోతూ రుచింది కడుగుతావు సల్లి. నీ కళ్ళతో నవ్వేశాడు. ఏంటక్క ఇదంతా? లత, ఆ క్లాత్ని తీసి చూడు, అదేంటో నీకే అర్థమవుతుంది. ఏంటక్క ఇదంతా? ఇవన్నీ కానుకలు కదూ? అవునమ్మా, నీకోసమే కొన్నాను. అక్క, నిన్ను అక్క అని కాదు, అమ్మ అని పిలవాలనుందక్క. అయినా నీకు నేనేమవుతానని ఇవన్నీ చేసావక్క? నేను నీకేం చేశానని నా మీద నువ్వు ఇంత ప్రేమ చూపిస్తున్నావక్క? నా కోసం ఎన్ని కష్టాలు పడుతున్నా నీకు, ఎన్ని త్యాగాలు చేస్తున్నా నీకు, కన్నీళ్ళు తప్ప ఏమి ఇవ్వలేని అభాగ్యురాలనక్క. సలే, ఏటా మాటలో? నువ్వేదో చేసావని, నువ్వు నాకేదో అవుతావని సెత్తే అది రక్త సంబంధం ఎలా అవుతుంది? ప్రేమ అని ఎలా అనిపించుకుంటుంది? నువ్వేమైనా పరాయిదానివా? పని కట్టుకొని మరి నేను కట్టపడ్డానికి స్వయాన నా రక్తం పంచుకు పుట్టిన నా సెల్లెలివిరా. నా సెల్లెల కోసం చేసే పనిలో బాధ్యత ఉంటుందేమో కానీ బాధ ఎందుకుంటుంది? ఇష్టం ఉంటుంది కానీ కష్టం ఎందుకుంటుంది? ఇదేంటి నేను నీ అక్కనని ఇంత డైరెక్ట్ గా చెప్పేసింది? ఏంటక్క నువ్వు అనేది? నువ్వు నువ్వు నా రక్తం పంచుకొని పుట్టిన అక్కవా? మనిద్దరం ఒకే తండ్రి బిడ్డలమా? అంటే నువ్వు నువ్వు కూడా శంకర్ నారాయణ గారి కూతురువా? ఓరి భగవంతుడా, నా సెల్లెల మీద మమకారంతో మాట జారేసానే, ఇప్పుడేం చెప్పాలి? అడుగుతుంటే మాట్లాడవేంటక్క? నిజం చెప్పు, నువ్వు నా సొంత అక్కవా? వీరనారాయణ బాబాయ్ వెతుకుతున్నా ఆ వైష్ణవిదేవి నువ్వేనా? చెప్పక్క. అది అది ఏదో తొందరలే అని సంచలి. నేను మీ అక్కనేటి? లేదు, నిజం చెప్పక్క. నువ్వు బలేదాని చిట్టి. లత మీద ఉన్న ప్రేమతో సొంత అక్కలా ఫీల్ అయిపోతున్నావు. లత ఏమో అది నిజం అనుకొని నువ్వే శంకరనారాయణ గారి కూతురు అనుకుంటుంది. ఇలా ఎన్నిసార్లు నువ్వు అనలేదు, లత ఎన్నిసార్లు అపార్థం చేసుకోలేదు. ఇదేమన్నా మీ ఇద్దరికి కొత్త ఏంటి? అదిగో బాగా మాటినావుగా. నీ మీదున్న ప్రేమతో మమకారంతో మాట తడబడిందే కానీ లేదంటే నేను శంకరనారాయణ గారి కూతునేటమ్మా. అబద్ధం. నువ్వు నా సొంత అక్కవే, శంకర్ నారాయణ గారి కూతురువే. అందుకే నా మీద అంత ప్రేమ చూపిస్తున్నావు. చెప్పక్క, నిజం చెప్పక్క. నువ్వు నా అక్కవే కదూ? ప్లీజ్ అక్క, నీకు దండం పెడతానక్క, నిజం చెప్పక్క.
సరే నువ్వు నా అక్కవే కదూ? శంకర్ నారాయణ గారి పెద్ద కూతురవే కదూ? అది నిజమేనని ఒక్క మాట చెప్పక్క. సరే అది నువ్వే నా అక్కవని ఒక్క మాట చెప్పక్క. ప్లీజ్ అక్క. హే, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ మిఠాయి కొట్టి చిట్టమ్మేంటి, శంకర్ నారాయణ కూతురేంటి? ఇదిగో చిట్టి, ఇకనైనా రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు అనే డైలాగు వాడకు. అది వాడితే దాని పర్యవసానం ఇలాగే ఉంటుంది. తప్పైపోయింది సల్లి, ఇంకెప్పుడు అట్లా మాట్లాడినా సరేనా? లేదక్క, నా మనసు ఎందుకో నువ్వే మా వైష్ణవిదేవి అక్క వినిపిస్తుంది. తను వైష్ణవీదేవి అయితే బాగుండు అని మాకు అనిపిస్తుంది. కానీ అలా అనుకున్నంత మాత్రాన అయిపోతుందా ఏంటి? లత, ముందు జరగాల్సిన పని చూడు. అవును, ఈ కానుకలన్నీ నీకు నచ్చాయా? నచ్చకపోవడానికి అవి వస్తువులు కాదు బావా, నా అక్క ప్రేమ మనస్ఫూర్తిగా నచ్చాయి. నా బంగారు సెల్లి. ఈ కాంతమ్మని ఏదో ఒకలా అటెంప్ట్ చేసి ఏదో ఒక మ్యాజిక్ చేసి ఆ నగలు నొక్కేయాలి. చూసారా కాంతమ్మ గారు, మిమ్మల్ని మోసం చేసి నొక్కేసిన డబ్బులతో అక్క చెల్లెళ్ళు కానుకలు కొనుక్కున్నారండి. కొట్టేసిన డబ్బులతోనే చెల్లెల్ని కాపురానికి పంపించిపోతుందండి. అవన్నీ చూస్తుంటే నీకెలా ఉందో గాని నాకైతే ఏడుపొస్తుందండి. దేవతలాంటి మిమ్మల్ని మోసం చేసి వాళ్ళు ఎలా హ్యాపీగా ఉన్నారో చూడండి. నాకైతే కడుపు తరుక్కుపోతుందండి. మీరు కాబట్టి వాళ్ళు చేసిన మోసాన్ని, ద్రోహాన్ని భరిస్తున్నారు కానీ అదే నేనైతే దెబ్బకు దెబ్బ తీసుండేదాన్ని. ఏంటి వాగుతున్నావు? అవునమ్మా, మీలో ఏమాత్రం పౌరుషమున్నా, మానాభిమానాలున్నా వెంటనే ఆ చిట్టమ్మ మీద పగ తీర్చుకోవాలి. దాని మీద పగెలా తీర్చుకుంటామే? అందుకు నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉందమ్మా. ఏంటది? శభాష్, ఐడియా బాగానే ఉంది. వర్కౌట్ అవుతుందంటావా? నాకొదిలేయండమ్మా, నేను మా నాన్న చూసుకుంటాం. నీకు నచ్చే కదా సల్లి? ఇదిగో చిట్టమ్మా, నువ్వేమో రేంబవలు కష్టపడిపోయి తమ చెల్లెల గారి కోసం కానుకలు కొన్నట్టు ఫీలింగ్ అయిపోతున్నావేమో. మాకు మాత్రం దొంగ సొమ్ముతో చెల్లెల్ని కాపురానికి పంపిస్తున్నట్టుంది. కరెక్ట్గా చెప్పావు పీరాజు. చిట్టమ్మకి మొదట్నుంచి కష్టపడే అలవాటు లేదు, కొట్టేసి సంపాదించడం తప్ప. మా బాగా చెప్పారండి. నోర్మై, నేను మోసాలు దొంగతనం చేయడమేటి? మీరు పెట్టిన పోటీలో పాల్గొన్నాను, మీరు చెయ్యాలనుకున్న మోసాన్ని తిప్పికొట్టాను. మోసాన్ని మోసంతో జయించి డబ్బు సంపాదించాను. అది మీ దృష్టిలో దొంగతనమేమో కానీ నా దృష్టిలో మోసం మీద ఓ మహిళ సాధించిన విజయం. ఇదిగో చిట్టి, నీకంత దమ్మే ఉంటే పొట్టేలుకి మత్తుమందు పెట్టి విజయం సాధించడం కాదు, మా చింతామణితో చెయ్యి కలిపి గెలువు. అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు గొప్పదానివని, దొంగతనం చేసి నా దగ్గర డబ్బులు కొట్టేయలేదు అని. అమ్మా, ఆల్రెడీ ఒకసారి మోసం చేయబోయి ఓడిపోయారు. మళ్ళీ చిట్టెమ్మతో పందెం ఎందుకు? నా మాట విని మీ పని మీరు చూసుకోండి.
మా పని మేము చూసుకుంటాం. చిట్టెమ్మక గనక దమ్ముంటే, ధైర్యం ఉంటే, తెలివుంటే, తెగింపుంటే ఈ కొరడా పోటీలో మా మీద గెలవమను. అప్పుడొప్పుకుంటాను. ఆ కానుకలు కొన్నది కొట్టేసిన డబ్బుతో కాదు, సంపాదించిన డబ్బుతో అని. చెప్పండి చిట్టమ్మ గారు, నా మీద గెలుస్తారా? ఓసాయ్ ఓసాయ్ ఓడిపోవడం నీకలవాటు, గెలవడం ఈ చిట్టమ్మకు అలవాటు. ఇప్పుడేటి మళ్ళీ నీకు రౌండ్ వేసి నా సత్తా ఏటో చూపించాలి, అంతే కదా? పీరాజు గారు అమ్మో, వంగడం కొంచెం ఇబ్బందేనే, నువ్వు గాని. అలాగే. ఈ గీత చూశారు కదా? చింతామణి చేతిలో ఉన్న హంటర్ని నువ్వొక వైపు, చింతామణి ఒకవైపు లాగుతారు. నువ్వు గీత దాటి చింతామణి వైపు వస్తే చింతామణి గెలిచినట్టు. నీ వైపు చింతామణి వస్తే నువ్వు గెలిచినట్టు. గెలుపు ఓటములు తర్వాత, ఆ చింతమని ఓడిపోతే ఏమిస్తుందో ముందు అది తేల్చు. నేను చెప్తున్నాను, నా కూతురు గనక ఈ పందెంలో గనక ఓడిపోతే ఇప్పుడే ఈ క్షణమే నా కూతుర్ని, నా పెళ్ళాన్ని, నా అల్లుడితో సహా ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. పీరాజు గారు మీరు ఆగండమ్మా. మీరు ఓడిపోతే ఏం చేస్తారు? ఆ నగలు, వెండి సామాన్లన్నీ మాకు ఇచ్చేస్తారా? చెప్పండి. ఇదేం పందెం, దిక్కుమాలిన పందెం. పీరాజు పిచ్చ క్లారిటీగా ఉన్నాడు. మీరు ఓడిపోతే ఈ కానుకలన్నీ మాకిచ్చేయాలి. వాళ్ళన్నట్టు వాళ్ళు ఓడిపోతే ఇప్పుడే ఈ క్షణమే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఈ పందానికి మీరు సిద్ధమా? అమ్మా, ఈ పందాలు అవన్నీ ఎందుకు? నువ్వుండు బావా. అరే చిటి, కాంతమత్త, నేను రెడీ. చిట్టమ్మ, ఈ నగలన్నీ కొట్టడానికి వాళ్ళేదో మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టున్నారు. ఇప్పుడు పందెం అవసరమా? తప్పుడు తెలివితేటలు ఆలకుంటే తప్పించుకునే తెలివితేటలు నాకున్నాయి. నువ్వేటి కంగారు పడుకో, నేను చూసుకుంటాను కదా. ఓసే చింత, రావే రా, నీ పూలపో తెంచుతా రా. రెడీ? 3, 2, 1, గో. చింతామణి లాగు, లాగు. లాగు. లాగు చింతామణి, లాగు. చింతామణి లాగవే. చిట్టమ్మ, నువ్వే లాగాలి. ఏ చింతామణి లాగు. కమాన్ కమాన్. చింతామణి గట్టి లాగమ్మా. గట్టిగా లాగు.
కానీ చింతామణి, లాగు చింతామణి, చింతామణి లాగు. 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 చిటిమా ఏంటి జారిపోతున్నావు?